ఈ సందర్భంగా నేను నా ఫ్రెండ్ ఇక్కడ ఈద్గా మైదానంలోకి వచ్చి మీకు బ్యాక్గ్రౌండ్ లో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడంతా నమాజ్ చదువుతున్నారంతా. నేను నా ఫ్రెండ్ వచ్చిన మీకు మీరు చూస్తుండండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఖలందర్. మీరు చూస్తున్నది వరల్డ్ ఫోర్ వీలాగ్స్ యూట్యూబ్ ఛానల్. అస్సలం వాలేకం దోస్తో, అందరికీ ఈదుల్ ఫితర్ ముబారక్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ముస్లిమ్స్ అందరూ కలిసి కట్టుగా 30 రోజులు కఠోర దీక్షతో, అంటే ఉపవాసాలు ఉండి ఎండనక వాననక ప్రతిదీ కష్టపడి ఎంతో శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండి ఆ ఉపవాసాలు 30 రోజులు పూర్తయిన తర్వాత ఒక ఈద్గా దగ్గరికి పోయి నమాజ్ చదువుతారు అంతా కలిసి కట్టుగా. ఫ్రెండ్స్, ఈ సందర్భంగా ముస్లిమ్స్ అంతా ఒకే చోట కలిసి ప్రార్థనలు చేస్తారు. ఈద్గా అంటేనే రంజాన్ నెలలో చదివే ఒక పవిత్రమైన ప్లేస్గా భావించి ఊరికి 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక ఈద్గా నిర్మించుకొని ఇక్కడ భక్తి శ్రద్ధలతో అందరూ కలిసి కట్టుకొని నమాజు ప్రార్థనలు చేస్తారు. ఆ అల్లాని నామస్మరణ చేస్తూ నమాజ్ చదువుతారు. ఆ తర్వాత ఇక్కడ ఈద్గాకి సంబంధించిన చుట్టూరా ఉండే లొకేషన్స్ అయినా కానీ మొత్తం అంతా అడవితో కప్పబడి ఉండే ప్రాంతాల్లోనే ఎంచుకోవడము ఆనవాయితీ ముస్లిమ్స్ అంతా కలిపి. అదేవిధంగా ఇక్కడ చందాలు కానీ అడుగుతుంటారు. ఎందుకంటే ఆడవాళ్ళు షామియాస్ అయినా కానీ డెకరేషన్స్ అయినా కానీ వాటర్కి మొత్తం అంతా కలిపి అందరి దగ్గర చందాలు వసూలు చేస్తారు. సో నేను ఇప్పుడు చెప్పే విషయం ఏమంటే, ఇక్కడ మేము కూర్చున్నది ప్రతిదీ ఒక అల్లా యొక్క నామస్మృతంతోనే గడుపుతారు ముస్లిమ్స్ అందరూ పెద్దలు అంతా కలిపి. ఇంకా కొద్దిసేపు ఇంకా సమయం కావస్తుంది, అందువలన తొందరగా మీలో ఎవరైనా కానీ చందాలు ఇవ్వకపోతే ఇవ్వండి. నమాజ్కి టైం అవుతుంది, ఎండలు భారీగా ఉన్నాయి. సందర్భంగా ఎక్కువసేపు మనము వెయిట్ చేయకూడదు, తొందరగా నమాజ్కి సమయం కావస్తుంది. అందువలన తొందరగా అక్కడ చూడండి, ఈద్గా దగ్గర ఉండే మత పెద్దలు చెబుతున్నారు. వెనకాల ఉండే వాళ్ళు కూర్చోండి, ముందర ఇంకా ప్లేస్ ఉంది, మీరు వెనకాల నిలబడదండి అని అంటున్నారు. ఇప్పుడు రంజాన్ నెల ఈద్గా పండుగ ఎలా చేయాలో మత పెద్దలు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ వివరిస్తున్నారు. మీరే వినండి వాళ్ళ మాటలు. तीसरी तकबीर में कानों तक हाथ उठाकर छोड़ना है। चौथी तकबीर में कानों तक अल्लाह कहकर हाथ को बांध देना है। ये 4 तकबीर हुई। इमाम साहब सूरह फातिहा सारी सूरा. ఇక్కడ చూడండి, నేను నా ఫ్రెండ్ పక్కనే నమాజ్ చదవాలని ఇక్కడ శ్రద్ధగా మత పెద్దలు చెప్పింది విని ఆచరించాలని శ్రద్ధగా వింటున్నాము. ఇక్కడ ఇంకోటి, ఈద్గాలో ఎవరికైనా నీళ్లు దాహం అయితే తాగడానికి చాలా చోట్ల నీళ్ళు ఫిల్టర్ క్యాన్లు ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడండి, అందరూ నీళ్లు తాగుతున్నారు. ఒక పక్క మత పెద్దలు నమాజ్ చదవడానికి సమయం ఆసనం ఉందని క్లియర్ కట్టుగా వాళ్ళు చెప్తున్నారు. सलाम करना सुन्नत है तो सलाम का जवाब देना उससे और बड़ी सुन्नत है, जरूरी है. ఇప్పుడు నమాజ్కి టైం అయిపోయిందని అందరూ కలిసి కట్టుగా లేచి నిలబడి నమాజ్కి ప్రిపేర్ అవుతున్నారు. చూడండి, ఇక్కడ నేను నా ఫ్రెండ్ పక్కనే నిలబడి నమాజ్కి రెడీగా నిలబడి ఉన్నాము. నమాజ్ అయిపోయింది. మత పెద్దలు ముందర కూర్చుని ఆయన దానికి సంబంధించిన ప్రార్థనలకు సంబంధించిన ప్రేయర్కి సంబంధించిన కొన్ని నీతి వాక్యాలు ముందు కాలంలో జరిగిన పెద్ద లెక్క వాళ్ళు ఎలా ఆచరించారు దాని గురించి క్లియర్గా ఇప్పుడు డీటెయిల్గా చెప్తూ ఉంటారు మైకుల్లో. ఇప్పుడు మా వెనుకల చూడండి ఫ్రెండ్స్, నమాజ్ అయిపోయింది. పిల్లలంతా లేచి ఆ కొండపైన ఎక్కుతున్నారు ఆడుకోవడానికి. ఈ విధంగా చూడండి, నమాజ్ అయిపోయింది. నేను వెనకాల పోయి వీడియో అంతా క్లిప్ తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎంతమంది హాజరైనారు. మొత్తం పెనుగొండ చుట్టుపక్కల పల్లెల వాళ్ళు కూడా పెనుగొండ ఈద్గాలో చేరి కలిసికట్టుగా నమాజ్ చదివి ప్రార్థనలు అయిపోయిన తర్వాత ముస్లిమ్స్ అందరూ ఈదుల్ ఫితర్ యొక్క నమాజ్ ఈద్ ముబారక్ అని చెప్పుకుంటూ హ్యాపీగా ఆలింగనం చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ కానీ ఇంతకు ముంచే ఈద్ ముబారక్ అని ఆలింగనం చేసుకొని ఇప్పుడు మీకు రికార్డ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మైక్లో చెప్తున్నది ముస్లిమ్స్ అందరూ ఏమంటారంటే దీన్ని బయాన్ అంటాము. మీ దానిలో ఏమని చెప్తారో నాకు తెలియదు. నీతి వాక్యాలు ఎలా చెప్తారో, ఆ యొక్క నమాజ్ ఎలా చదవాలో దాని గురించి మతపేద ఇంతకు ముందు 10-15 సంవత్సరాలు కిందట
ముస్లిమ్స్ అందరూ ఏ విధంగా నమాజ్ చదివినారో, ఏ విధంగా నమాజ్ చేస్తారో, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఏమి, వాళ్ళ యొక్క రూల్స్ రెగ్యులేషన్ ఎలా చేశారో దాంట్ల గురించి ఇప్పుడు బయాన్ జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, నేను కొండపైకి ఎక్కి ఈద్గా యొక్క చుట్టూరా మన పెనుకొండ ఎలా ఉందో మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, రంజాన్ నెల సందర్భంగా నేను నా ఫ్రెండ్ ఇక్కడ ఈద్గా పైనకి వచ్చినాము. మీరందరూ చూస్తున్నట్లు ఈదుల్ ఫితర్ నమాజ్ ఈరోజు అయిపోయింది. సో ఈ సందర్భంగా నేను నా ఫ్రెండ్ ఇక్కడ ఈద్గా మైదానానికి వచ్చి మీకు బ్యాక్గ్రౌండ్లో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడంతా నమాజ్ చదువుతున్నారంతా. నమాజ్ అయిపోయిన సందర్భంగా మేమంతా కలిపి పై నుంచి మీకు షార్ట్ చూపిస్తున్నాము. చూడండి, మొత్తం అంతా ఈరోజు హ్యాపీగా ముస్లిమ్స్ అందరూ ప్రతి ఒక్క ప్రేయర్తో పిల్లా జల్లా మొత్తం అంతా హ్యాపీగా జరుపుకునే రంజాన్ నెలలో, పవిత్రమైన రంజాన్ నెల అంటే మా యొక్క ఈ యొక్క సందర్భంగా మేము చెప్తున్నాను. 30 రోజులు సుదీర్ఘ ఉపవాసాలు ఉన్న ముస్లిమ్స్ అందరూ ఈ 30 రోజుల ఒక్క తర్వాత మేము జరుపుకునే పండుగ రంజాన్ నెలలో ఈదుల్ ఫితర్ నమాజ్ చదువుతాం ఫ్రెండ్స్. మొత్తం అంతా హ్యాపీగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ పండుగ చాలా పవిత్రమైన ముస్లిమ్స్ అందరికీ. ఈ సందర్భంగా మీకు వీడియో చూపిస్తున్నాను. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని అవకాశం వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు వస్తూ ఉంటాయి. నమాజ్ అయిపోయిన సందర్భంగా నేను నా ఫ్రెండ్ కలిసి ఈ చుట్టూ దారి నుంచి వస్తున్నాం ఇక్కడ ఈద్గా దగ్గర నుంచి. ఇప్పుడు చూడండి, ముందర మీరు ఎంత చూపిస్తాను. ఇటు చూడండి, నమాజ్ అయిపోయింది. ఈ పక్క దారి నుంచి ముస్లిమ్స్ అందరూ కలిసి బయటకు వస్తున్నారు. చూడండి, చాలామంది ఉన్నారు ఇక్కడ. నమాజ్ చదివి అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తున్నారు. అంతా ఈద్గా మైదానం ఒక్కసారిగా ఖాళీగా. మా దగ్గర నా ఫ్రెండ్ వచ్చిన నుంచి మీరు చూస్తూ ఉండండి. ఈద్గా తర్వాత ఏమవుతుందో. ఈద్గా ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నమాజ్ అయిపోయిన సందర్భంగా వీడు నాతో కలిసి ఈద్ ముబారక్ ఫ్రెండ్ అని హ్యాపీగా పలకరిస్తున్నారు. ఈద్గా తర్వాత నమాజ్ చదువు వచ్చాడు. ఇక్కడ చూడండి, దూరం నుంచి మొత్తం అంతా ముస్లిమ్స్ అందరూ కలిసి బయటకు వస్తున్నారు. రంజాన్ నెల సందర్భంగా ఈ దర్గాలన్నీ మూయబడతాయి. ఇప్పుడు రంజాన్ 30 రోజుల తర్వాత ఈద్గాల నమాజ్ చదివిన తర్వాత మళ్ళీ దర్గాలన్నీ ఇండియా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కానీ దర్గాలు తీయబడతారు. దర్గాలు బాబా స్వామి దర్గా పెనుకొండలో వచ్చాను. ఇదంతా పెనుకొండ బాబా స్వామి దర్గా ఫ్రెండ్స్. బాబా ఫక్రుద్దీన్ సాహెబ్ రజీయల్లాహు దర్గాలో మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి, తర్వాత ముస్లిమ్స్ అంతా కలిపి చదువుకునే నమాజ్ ఈద్గాలు అయిపోయిన తర్వాత ఈ దర్గాలో బాబాయ్ స్వామి దర్గా, బాబా ఫక్రుద్దీన్ స్వామి దర్శనం కోసం ఇక్కడ మేము వచ్చాము. దర్గాలోకి ఎంట్రింగ్ అవుతాను. చూడండి, దర్గాలోకి ఎంటర్ అవుతున్నాను. చూడండి, బాబా స్వామి దర్గా ఇది. అస్సలాము అలైకుం బాబా స్వామి దర్గా. చూడండి, ఇది బాబా ఫక్రుద్దీన్.